పూజ చేస్తుంటే ఎందుకు అకస్మాత్తుగా నెగిటివ్ థాట్స్ వస్తాయి? అవి వస్తే పూజ ఫలితం తగ్గుతుందా? ఎందుకో నిజం తెలుసుకుందాం. పూజలో మనం కామ్గా ఉండలేకపోవడానికి కారణం మన బ్రెయిన్ అదే సమయంలో స్ట్రెస్ మోడ్లో ఉండటం. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. దాంతో మన బ్రీత్ వేగంగా అవుతుంది, మన వాయిస్ బ్రేక్ అవుతుంది, మన మైండ్ ఏకాగ్రత కోల్పోతుంది. అందుకే ఎల్డర్స్ ఏం చెప్తారంటే, ముందు మనసు సర్దుకు తర్వాత పూజ చెయ్యి అని. కానీ నెగిటివ్ థాట్స్ రావడం తప్పు కాదు, వాటిని పట్టుకుని ఉండడమే తప్పు. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని దీపం వెలిగించి 2 సెకండ్స్ చూడండి, బ్రెయిన్ వెంటనే కామ్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. పూజలో థాట్ పర్ఫెక్ట్ కావాలి అనేది మిత్. భావం క్లీన్గా ఉంటే చాలు. నెగిటివ్ థాట్ వచ్చినా బ్రీత్ చేసి మైండ్ రీసెట్ చేసుకోవచ్చు. ఒక్కసారి పూజ మొదలు పెడితే మన మైండ్ ఒకే పని చేస్తుంది. మన అటెన్షన్ ఎక్కడ ఉందో అక్కడ ఎనర్జీ పెడుతుంది. థాట్స్ నెగిటివ్గా ఉంటే మన ఎనర్జీ అంతా అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకే పూజలో శాంతి తగ్గినట్టుగా అనిపిస్తుంది. నెగిటివ్ థాట్స్ అనేవి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా రియాక్షన్. వాటిని ఎందుకు వచ్చాయి అని ఆర్గ్యూ చేస్తే అవి ఇంకా పెరుగుతాయి. అందుకే సింపుల్ రెమెడీ ఏంటంటే, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, మీ ముందున్న దీపం లేదా పువ్వుని చూడండి, 3 సెకండ్స్ మైండ్ స్టిల్గా కామ్గా ఉంచండి. ఇంత చాలు, బ్రెయిన్ స్ట్రెస్ నుండి పీస్కు షిఫ్ట్ అవుతుంది. పూజలో నెగిటివ్ థాట్స్ వచ్చిన గిల్ట్ ఫీల్ అవ్వద్దు. వాటిని యాక్సెప్ట్ చేసి బ్రీత్ తీసుకొని మైండ్ రీసెట్ చేసుకుంటే పూజ ప్యూర్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. శుభం భవతు.